గౌసియా. హాయ్ మ్యామ్. హాయ్ నేను మా. గౌసియా మ్యామ్. నేను ఆల్రెడీ ప్లాటినం మెంబర్ని. ఆ, క- అయితే మీ 5 days వర్క్షాప్ జరిగింది మ్యామ్, కార్మిక్ హీలింగ్ అని. అసలు అప్పటి వరకు నాకు ఈ కార్మిక్ హీలింగ్ అనేదే తెలియదు మ్యామ్. నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను ఇట్లా ఉంటుందా అని. ఆ తర్వాత మీ సెషన్స్ నేను ఎప్పుడు జరిగినా నేను కంపల్సరీ అటెండ్ అవుతాను మ్యామ్. అయితే మొన్న అంటే మా రిలేషన్స్లోనే మా సిస్టర్ మ్యామ్, తనుకి నేను ఇష్టం లేదు. తను నన్ను ఎప్పుడూ నెగిటివ్గా, అంటే మా రిలేటివ్స్తో కాల్ చేసి నా గురించి ఇలా చెప్పడము, అట్లా బ్యాడ్గా, అంటే కొంచెం ఇదిగా చేస్తూ ఉంటుంది మేడం తనతో. అంటే నేను మాట్లాడకపోయినా తనతో నేను చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యేదాన్ని మ్యామ్. మీరు ఒక టెక్నిక్ చెప్పారు మేడం, ఎవరన్నా రిలేషన్స్లో ఇలా చేస్తే వాళ్ళ నేమ్ రాసేసి డిలీట్ అని చెప్పి బాగా స్ట్రైక్ ఆఫ్ చేయండి అని చెప్పి. ఆ టెక్నిక్ వల్ల మ్యామ్ నేను ఎంత హీల్ అయ్యానంటే మ్యామ్, అసలు నేను తన గురించి ఎవరు చెప్పినా కానీ నేను ఓకే వదిలేయండి, నేను ఆలోచించట్లేదు కాబట్టి నేను తన గురించి పట్టించుకోను, ఓకే అని చెప్పి చాలా లైట్గా తీసుకుంటున్నాను మేడం. అసలు ఇంకప్పుడు తన గురించి నేను ఇంతకుముందు అసలు నా గురించి ఎందుకు అంటుంది, ఇట్లా ఎందుకు మాట్లాడుతుందో ఆలోచించేదాన్ని మేడం. ఇప్పుడు అసలు నేను తన గురించి ఆలోచించట్లేదు మ్యామ్. నేను డిలీట్ చేసేసాను తను అసలు. అది చాలా వండర్ఫుల్గా అనిపించింది మ్యామ్. ప్లస్ మీ మెడిటేషన్స్ మేడం, అది చాలా చాలా వరకు తీసుకెళ్తున్నాయి మేడం. అసలు ఒకరోజు మెడిటేషన్లో అది నాకు ఐస్ బర్నింగ్ అయిపోయి ఆ రోజు నైట్ కూడా నేను చాలా డీప్గా స్లీప్ చేశాను మేడం. చాలా హీల్ అవుతున్నాను మేడం, చాలా రిలాక్స్ అవుతున్నాను మేడం మీ సెషన్స్ వల్ల. నేను థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్ మ్యామ్. గౌసియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్స్ ఎ లాట్ థ్యాంక్ యూ. డియర్.